మహబూబాబాద్ జిల్లా సాలార్ తండాలో ఉద్రిక్తతల నడుమ హైవే పనుల సర్వే జరిగింది. వల్లికొండ భద్రాచలం రహదారి అలైన్మెంట్ పంట పొలాల నుంచి చేయడంతో అలైన్మెంట్ మార్చాలంటూ కొన్నాళ్లుగా భూ నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవేళ భారీ బందోబస్తుతో సర్వే నిర్వహించారు అధికారులు. వందలాది పోలీసులను మోహరించి నిర్వాసితులు ఎవరూ కూడా సర్వే ప్రాంతానికి రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో భూ నిర్వాసితులు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. తమ జీవనాధారమైన భూములను బలవంతంగా లాక్కుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం జాతీయ రహదారి నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మా లంబాడి సోదరులది భూములు అటు కలెక్టర్ ఆఫీసు గుంజుకున్నారు, అక్కడ మెడికల్ కాలేజీ గుంజుకున్నారు, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇటు నేషనల్ హైవే సూర్యాపేట నర్సంపేట పోయేది గుంజుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ టు భద్రాచలం పోతుందని దీనికి ఇప్పుడు మళ్ళీ సర్వే 150 ఫీట్లు అనుకుంటూ ఇప్పుడు మళ్ళీ సర్వేలు చేస్తారు. దీన్ని ఇదే కొనసాగించుకుంటూ మా ఎస్టీ సోదరులను నిండా ముంచుకుంటూ మళ్ళీ వచ్చిన గిరిజన యూనివర్సిటీ కూడా మళ్ళీ మా లంబాడి సోదరులదే బండిలో భూములు లాక్కుంటూ ఈ విధంగా వాళ్ళ అమ్మాడి సోదరులకు అన్యాయం చేసుకుంటూ దీన్ని సర్వేని అలాజ్మెంట్ మార్చి మున్సిపాలిటీ తీర్మానం ఉంది 5 కిలోమీటర్ల తర్వాతనే అనేది ఒక తీర్మానం కూడా మున్సిపాలిటీ వాళ్ళు చేసిండ్రు. దాన్ని కూడా పాటించకుండా పోలీసు వాళ్ళని పెట్టి 300-400 మంది పోలీసు వాళ్ళని పెట్టి బలత్కరంగా 4 గంటల రేత్రి వచ్చి అందరినీ ఆడ మొగ తేడా లేకుండా ఎత్తుకపోయి స్టేషన్లలో పెట్టి సర్వే చేసుకోవడం ఇది దుర్మార్గమైన పని. దీనికి ఎంత దూరమో పోయి గడ్కరీ దానికి లెటర్లు పెట్టినాం, ఎమ్మెల్యే గారికి పెట్టినాం, ఎంపీ గారికి పెట్టినాం, వెంకటరెడ్డి గారు మినిస్టర్కి పెట్టినాం, బండి సంజయ్ గారికి పెట్టినాం, హుస్సేన్ నాయక్ గారికి పెట్టినాం. ఆఖరికి నిన్నగాక మొన్న సీఎం గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ అలాజ్మెంట్ 4వది కరెక్ట్ కాదు, ఫస్ట్ చేసింది బాగానే ఉంది, లాస్ట్కు 5 కిలోమీటర్ల తర్వాత చేసింది బాగానే ఉంది. ఇది కావాలని కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నందుకు మా భూములన్నీ లాక్కొని మమ్మల్ని నిండా దొక్కడానికి ట్రై చేస్తారు.